నెల్లూరు కార్పొరేషన్లో ఐఏఎస్ నెల్లూరు కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఫోర్జరీ కేసులో మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ సహా మరో 6గురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మేయర్ భర్త జయవర్ధన్ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ముఖ్య అనుచరుడు శివకృష్ణను 3 రోజుల క్రితం బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న శివకృష్ణను పోలీసులు విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయి. వైసీపీలో కీలక నేత మరికొందరు కార్పొరేటర్ల పాత్రపై శివకృష్ణ నోరు విప్పినట్లుగా సమాచారం. ఈ కేసులో ఇప్పటికే 4 కార్పొరేషన్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. నెల్లూరు జిల్లా కార్పొరేషన్లో ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసు హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరులో ఐఏఎస్ సంతకం ఫోర్జరీ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, నెల్లూరు నగర కార్పొరేషన్ ఐఏఎస్ ఫోర్జరీ సంతకాలు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే ఏదైతే పోట్లూరు శ్రవంతి మేయర్ భర్త జయవర్ధన్ పరారులో ఉండగా జయవర్ధన్కి అత్యంత సన్నిహితంగా కార్పొరేషన్లో చక్రం తిప్పినటువంటి శివకృష్ణను గత వారం క్రితం కూడా బెంగళూరులో పోలీసు అదుపులో తీసుకున్న తర్వాత విచారణ అయితే 4 రోజుల పాటు జరిపించారు. విచారణ జరిపించిన తర్వాత నిన్న రాత్రి కోర్టులో కూడా హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా కూడా శివకృష్ణ సంబంధించినటువంటి ఈ యొక్క ఫోర్జరీ సంతకాల్లో ఆయన పాత్ర ఏ విధంగా ఉందనే దానిపై కూడా పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో పోలీసులకు శివకృష్ణ సహకరించినట్టుగా తెలుస్తూ ఉంది. జయవర్ధన్కి సన్నిహితంగా ఈ యొక్క ఫోర్జరీ సంతకాల్లో 80 భవనాలకు సంబంధించినటువంటి రిలీఫ్ సంబంధించినటువంటి ఫోర్జరీ సంతకాలు చేసి కోట్ల రూపాయలు కూడా గడించినటువంటి పరిస్థితి మనం చూస్తారన్నాం. సాక్షాత్తు ఐఏఎస్ అయినటువంటి వికాస్ మర్మత్ కమిషనర్ ఎవరైతే పోలీసులకు సిఫారసు చేశారో నా సంతకాలు కాకుండా వేరే సంతకాలతో ఈ యొక్క కుంభకోణానికి పాల్పడ్డారు, దీని మీద విచారించి తగిన చర్యలు చేపట్టాలని చెప్పి ఐఏఎస్ ఎస్పీకి రాసినటువంటి లేఖ అనుగుణంగా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. 7 మంది పైగా కూడా కేసులు నమోదు చేశారు. అందులో 4 ఉద్యోగులు ఎవరైతే ఇటు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారో 4గురిని ఇప్పటికే సస్పెండ్ చేసినటువంటి కార్పొరేషన్ కమిషనర్ ఈ నేపథ్యంలో శివకృష్ణని అదుపులో తీసుకున్న తర్వాత ప్రధానమైనటువంటి దీని వెనకాల ఉన్నటువంటి కారకులు ఎవరు, దానికి సూత్రధారులు ఎవరనే దాని మీద కూడా విచారణలో బయట పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రధానంగా శివకృష్ణ 4 రోజుల నుంచి పోలీసు అదుపులోనే ఉన్నారు. 4 రోజులుగా ఆయన విచారణ పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ విచారణలో ప్రధానంగా వైసీపీ గతంలో ఎవరైతే రూరల్కు సంబంధించినటువంటి ఓ మాజీ నేత, ఓ మాజీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత పేరు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా జయవర్ధన్తో సన్నిహితంగా ఏదైతే కార్పొరేషన్లో చక్రం తిప్పినటువంటి శివకృష్ణ అసలుకి కార్పొరేషన్లో నీ పాత్ర ఏంటని పోలీసులు విచారించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అతను బయట ఉండేటువంటి వ్యక్తి, జయవర్ధన్కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, కార్పొరేషన్లో అన్ని తానై జయవర్ధన్ చెప్పారు, మేయర్ చెప్పారంటూ కూడా ప్రతి ఒక్క అధికారిని భయపెట్టేటువంటి గతంలో మనం చూసాం. అయితే ఆయన చేసినటువంటి ఫోర్జరీ సంతకాల్లో ప్రధాన నిందితుడిగా కూడా శివకృష్ణ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క 80కి సంబంధించినటువంటి ఫైల్స్, ఇటు ఫోర్జరీ చేసిన సంతకాలకు సంబంధించి ఎవరెవరు దీంట్లో సూత్రధారులు, ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ విచారణలో అనేక ఏదైతే అనుకున్నటువంటి నిజాలు బయటపడినట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరైతే జయవర్ధన్ ఉన్నాడో ఇప్పటికే జయవర్ధన్ పరారులో ఉన్నారు. జయవర్ధన్ ఇంకా అదుపులో తీసుకోలేదు. మేయర్ భర్త జయవర్ధన్ పూర్తి స్థాయిలో కూడా సహకరించి ఒకవేళ దొరికితే అతను చెప్పేటువంటి దాని ప్రకారమే కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కార్పొరేషన్లో ఉన్నటువంటి 80 భవనాలు ఏదైతే రిలీఫ్ చేశారో ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు గడించారో, సో ఆ యొక్క ఏ డివిజన్లో ఉన్నాయో ఆ డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ల హస్తం దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 6 మందికి పైగా కూడా కార్పొరేటర్లు దీంట్లో ప్రధానంగా ఏదైతే సహకరించినట్టుగా తెలుస్తా ఉంది. ఓ ముఖ్య నేత, కీలక నేత వైసీపీ రూరల్ నుంచి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో శివకృష్ణ ఇచ్చినటువంటి ఈ యొక్క విచారణలో ఎవరైతే పేర్లు చెప్పారో ఆ పేర్లన్నింటినీ కూడా ఐడెంటిఫై ఏదైతే పోలీసులు రాసుకున్నారో దాని మీద కూడా విచారణ చేపట్టేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న రాత్రి కోర్టులో ఏదైతే శివకృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. సో అతనికి 14 రోజులు రిమాండ్ విధించడంతో ఈ ప్రస్తుతం కోర్టులో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరొకరు జయవర్ధన్ని ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో జయవర్ధన్ గాని దొరికితే
అయితే ఖచ్చితంగా ఐఏఎస్ ఫోర్జరీ సంతకాల మీద ఎవరెవరు దీనికి వెనకాల ఉన్నారు, ఏ నాయకుడు దీనికి సహకరించారు, ఏ కార్పొరేటర్ దీనికి సహకరించారు అనేది మొత్తానికి బయటపడుతుంది. కోట్ల రూపాయల్లో కార్పొరేషన్ ఫోర్జరీ సంతకాలతో జేబులో వేసుకున్నటువంటి నాయకులు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి హస్తం ఎవరిది, జిల్లా నేతలు ఉన్నారా, నియోజకవర్గ నేతలు ఉన్నారా, రూరల్ నియోజకవర్గమా, సిటీ నియోజకవర్గం నేతలు ఉన్నారా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఇంకెవరైనా ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కార్పొరేషన్లో ఐఏఎస్ ఫోర్జరీ సంతకాలపై విచారణ అయితే వేగవంతం చేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నరేష్.